మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఐఆర్ఆర్ ఇసుక మద్యం కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఐఆర్ఆర్ ఇసుక మద్యం కేసుల్లో ఏపీ ప్రభుత్వం చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. దానికి సంబంధించి చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేశారు ముందస్తు బెయిల్ కోసం. అది ఈరోజు విచారణ జరిగింది. ఆ విచారణ నేపథ్యంలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఐఆర్ఆర్ ఇసుక మద్యం కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. ఇదే ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసులు పెట్టారు చంద్రబాబు మీద. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి ఈరోజు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెప్తారు. శ్రీహరి, చెప్పండి, చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కు సంబంధించి పూర్తి అప్డేట్. ఐఆర్ఆర్ ఇసుక మద్యం కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? స్వామి, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. హైకోర్టులో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చింది. సో ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, అలానే ఉచిత ఇసుక సంబంధించిన కేసు, ఇంకొకటి మద్యం సంబంధించినటువంటి కేసు. ఈ 3 కేసులకు సంబంధించి కూడా హైకోర్టులో ఇంతకు ముందే ఇరుపక్షాల వాదనలు కూడా పూర్తయినాయి. లిఖితపూర్వకమైనటువంటి వాదనలు కూడా కావాలంటే అవి కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన తీర్పు రిజర్వ్లో ఉంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి తీర్పును కూడా వెల్లడించింది హైకోర్టులో. సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ కేసుల్లో ఊరట లభించింది, ముందస్తు బెయిల్ కూడా లభించింది. ముఖ్యంగా ఈ మద్యం సంబంధించినటువంటి కేసులో చంద్రబాబు నాయుడుతో పాటుగా కొల్లు రవీంద్ర, అలానే మాజీ ఐఏఎస్ అధికారి నరేష్ కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అమరావతి సంబంధించినటువంటి రాజధాని ఏర్పాటులో రాజధాని సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన కేసు ఇది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయి, తప్పులు జరిగాయి అని చెప్పి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన కేసులు నమోదు చేశారు. సో అక్రమ కేసుల విషయంలో న్యాయ పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులకు కూడా ఇవాళ తమ వాదనలు వినిపించిన తర్వాత దీంట్లో ఊరట అయితే మాత్రం లభించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సంబంధించిన కేసుల విషయంలో ఆయనకు ముందస్తు బెయిల్ సంబంధించిన అంశంలో కూడా చాలా మంది ఇవాళ తీర్పు కోసం ఎదురు చూశారు. కొద్దిసేపటి క్రితమే వీటికి సంబంధించినటువంటి బెయిల్ కూడా మంజూరైంది. సో ఇవాళ హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి మరింత అప్డేట్ కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. హైకోర్టు నుంచి కూడా సత్య ఉన్నారు. రామారావు, చెప్పండి, ఈ కేసులకు సంబంధించి కూడా 3 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు రావడం పట్ల మీతో పాటు ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు కూడా ఎలా చూస్తున్నారు? పూర్తి సారాంశం ఏంటి ఈ తీర్పుకు సంబంధించి?